హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పులిహార రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా రైస్ని ఉడికించేసుకోవాలి. ఇట్లా పలుకుగానే ఇలా కొంచెం హాఫ్ వరకు కూడా చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో మనం కరివేపాకు, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 250 గ్రామ్స్ బియ్యాన్ని ఇలా పలుకుగా ఉడికించుకుని మనం ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇట్లా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేద్దాం. మిగిలిన ప్రాసెస్ చూసేద్దామా. ఇక్కడ చింతపండు వచ్చేసి మనకి గుప్పెడి వరకు తీసుకోవాలి. మనకి చింతపండు గుజ్జు రావాలంటే కనుక హాట్ వాటర్ వేసుకోవాలండి. ఇలా ఒకసారి ఇట్లా వేసేసుకొని కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేద్దాం. ఈ లోపు నానుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఆవపిండి రెడీ చేసుకుందాము. ఆవపిండి కోసం 1 స్పూన్ వరకు మెంతులు వేసుకుందాం. 2 స్పూన్స్ వరకు కూడా ఆవాలు వేసుకుందాము. ఇవి ఫ్రై అయినా చేసుకోవచ్చండి, లేకపోతే ఇట్లా అన్నా కూడా మనం చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఆవపిండి. వీని మనం బరగగా మిక్సీ పట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి చింతపండు గుజ్జుని ఇలా పిప్పిని సెపరేట్ చేసేసి ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ గుజ్జుని మనం ఉడికించుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చి స్లైసెస్ని ఇలా కట్ చేసి కొంచెం కరివేపాకు వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మనకి చింతపండు పేస్ట్ వచ్చే వరకు కూడా ఉంచుకోవాలి. ఒక 2 చుక్కలు మనం నూనె కూడా వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడించుకోవాలి. కొంచెం సాల్ట్ మరి 1/2 టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకుంటే మనకి పులుపు అనే టేస్ట్ అంతా కూడా మనకి సరిపోతుందండి, అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసారు కదా, ఈ విధంగా ఒక 5 మినిట్స్కి ఇట్లా మనకి చిక్కబడుతుంది. ఈ ప్రాసెస్ చూసారు కదా. చింతపండు ఇలా పేస్ట్ని రెడీ చేసి మనం పక్కన పెట్టేసుకుందాం, చల్లారనిద్దాము. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి మనకి పులిహోరలోకి పోపుకి ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ చేసుకుందాం. నెక్స్ట్ పోపు దినుసులు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. జీడిపప్పు కూడా వేగిపోయిన తర్వాత మనకి ఒక 2 పచ్చిమిర్చిని ఇట్లా స్లైస్లా కట్ చేసి వేసుకుందాము. ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకుని బాగా వేపేసుకుందాం. నెక్స్ట్ మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకుందాం. ఇంగు ఉంటే ఇంగు యాడ్ చేసుకోవచ్చండి, ఆప్షనల్. ఇలా కొంచెం పసుపు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. పోపు బాగా వేగిపోయింది కదండి, మనకి రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా స్లోగా మనకి రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి. ఈ పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా కమ్మగా కూడా తినచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా ఒకసారి స్లోగా మొత్తం కూడా కలుపుకోవాలి. వెంటనే హ్యాండ్ పెట్టొద్దండి, పోపు వేడిగా ఉంటుంది కదా. ఒకసారి ఇట్లా కలిపేసి మనం హ్యాండ్తోనే కలుపుకుంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం చింతపండు గుజ్జుని ఒకేసారి వేయకుండా కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మరి ఒకవేళ పులుపు ఎక్కువే ఛాన్స్ ఉంటుంది కదా. ఇట్లా మన హ్యాండ్తోనే కలుపుకుంటే మనకి చాలా బాగుంటుందని టేస్ట్. గరిటెతో కన్నా మనం హ్యాండ్తోనే బాగా మనకి కన్వీనియంట్గా ఉంటుంది కదా కలుపుకోవడానికి. మొత్తం ఇట్లా బాగా కలిపేసుకోవాలి. కొంచెంగా చింతపండును వేసుకోవాలండి మనకి పేస్ట్ని. ఒకేసారి అయితే వేయొద్దు. ఇట్లా ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకుని మనకు ఉప్పు సరిపోకపోయినా, చింతపండు పులుపు సరిపోకపోయినా మనం వేసుకోవచ్చు. ఇట్లా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఒక 1.5 టీ స్పూన్ వరకు కూడా ఆవపిండిని వేసుకుందాము. ఆవపిండి చేదు వస్తుందేమో అని అసలు మీరు భయపడిన అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మెంతులు వేసాం కదా, మనకి పులుపు రెసిపీస్ ఏదైనా కూడా మనం మెంతులు వేస్తే కనుక ఆ పులుపు అంతా కూడా అడ్జస్ట్ అవుతుందండి, బ్యాలెన్స్గా ఉంటుంది. సో మెంతి పౌడర్ కూడా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం మిగిలిపోయింది, నాకు ఇంకా కొంచెం పులుపు తక్కువ అనిపించింది. సో మిగిలిన చింతపండు పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా తక్కువ అనిపించింది నాకు. ఇలా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. ఈ ప్రాసెస్లో మాత్రం చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర అయితే మాత్రం. నిజంగా మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం మందికి పులిహోరలో కొత్తిమీర ఫ్లేవర్ నచ్చదు కదా.
ఇక్కడ కొంచెం వరకు టేస్ట్ చెక్ చేద్దాము. నాకు ఇంకా కొంచెం సాల్ట్ తక్కువగానే అనిపిస్తుంది. నేను ఈ ఆవపిండి కూడా నాకు కొంచెం తక్కువ అనిపించింది, సో అది కూడా వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇది కూడా బాగా వేసేసి మనం బాగా కలిపేసుకుందాము. పులుపు అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నాకు ఈ రెసిపీని మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మీకు ఎట్లా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.